హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చికెన్తో స్నాక్ ఐటెం ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం మనం ముందుగా మైదా పిండిలో ఉప్పు కొంచెం ఆయిల్ వేసి ఇలా కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేయించుకొని దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలండి. తర్వాత చికెన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలండి. చికెన్ బాగా వేపుతూ ఉండాలి. ఇప్పుడు మనం దీనిలో కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇది కొంచెం వేగిన తర్వాత దీనిలో కొంచెం కారం వేసుకోవాలండి. అలానే ఇప్పుడు దీనిలో కొంచెం సోయా సాస్ వేసుకోవాలి. వేసుకొని దీన్ని కూడా ఒకసారి కలుపుకోవాలండి. కొంచెం వేగిన తర్వాత దీనిలో కొంచెం టమాటా సాస్ కూడా వేసుకోవాలండి. వేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఈ చికెన్ బాగా కుక్ అయ్యే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మైదా పిండిని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని రౌండ్ బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని మనం ఈ విధంగా చిన్నగా ఒత్తుకోవాలండి, చిన్న చపాతీలా. ఈ విధంగా మనం ఒక చపాతీని తీసుకొని దానిలో ఒక స్పూన్ చికెన్ వేసుకొని మళ్ళీ ఇంకో చపాతీని వేసుకొని దీన్ని ఈ విధంగా మౌల్డ్ చేసుకోవాలండి. ఈ విధంగా అతుక్కున్న తర్వాత ఈ విధంగా చేసుకోవాలండి. దీన్ని ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ పోసుకొని వేడెక్కాక మనం ముందుగా తయారు చేసుకున్న వీటన్నిటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కాకుండా మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి వీటిని. దీనిని రెండు పక్కల కాల్చుకోవాలండి వీటిని. ఇప్పుడు మనకి ఇవి రెడీ అయినాయండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా టమాటా కెచప్తో సర్వ్ చేసుకోండి. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.